Hello andarki, I am Priya and welcome back to my channel. This is my evening routine vlog after my 8 a.m. to 5 p.m. shift. ల్యాప్టాప్ క్లోజ్ చేయగానే ఫస్ట్ థింగ్ ఫస్ట్ నేను నా జిమ్ వేర్లోకి చేంజ్ అయిపోయి ఫేస్ వాష్ చేసేసుకొని కొంచెం స్కిన్ కేర్ చేసుకుంటాను. జస్ట్ ఈ టోనర్ మాత్రమే అప్లై చేస్తాను. ఇట్స్ బై ప్లమ్. అండ్ తర్వాత లిప్స్కి లిప్ బామ్. ఐ లవ్ దిస్ లిప్ బామ్ ఫ్రమ్ వాజ్లిన్ లిప్ థెరపీ అని ఉంటుంది అనమాట. ఇట్ వర్క్స్ అమేజింగ్. జిమ్ వెళ్ళే ముందు ప్రీ వర్కౌట్ స్నాక్ ఇస్ కంపల్షన్. సో ఇవాళ అయితే ఐ హ్యాడ్ వన్ బనానా. ఇట్ డిపెండ్స్, ఎవ్రీడే డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఆల్సో 4 o'clockకి నేను చాయ్ ఆర్ 1 cup ఆఫ్ బ్లాక్ కాఫీ ఆల్రెడీ తాగేసి ఉంటాను. సో ఇది సరిపోతుంది నాకు. నా జిమ్ బ్యాగ్లో ఉండే వస్తువులు ఇవన్నీ: ఒక హెడ్ ఫోన్స్, వాటర్ బాటిల్, నాప్కిన్ అండ్ దెన్ గ్లౌజెస్. తర్వాత స్కూటీ కీస్ తీసేసుకొని బయటకు వచ్చి నా షూస్ వేసేసుకొని ఐ హెడ్ డౌన్. సో ఈ షూస్ ఆర్ ఫ్రమ్ డికాథ్లాన్, 699 రూపీస్ అంతే. సో నా అవుట్ఫిట్ కూడా, జిమ్ అవుట్ఫిట్ కూడా ఇట్స్ ఫ్రమ్ డికాథ్లాన్. వెరీ అఫోర్డబుల్ అండ్ చాలా బాగుంటాయి జిమ్ వేర్ అయితే. సే హలో టు మై స్కూటీ. సో దిస్ ఈజ్ లైక్ మై బెస్ట్ ఫ్రెండ్. నేను ఎక్కడికి వెళ్ళినా నా స్కూటీలోనే వెళ్తాను. యాక్చువల్లీ నా జిమ్ ఇంటికి చాలా దగ్గర, బట్ ఐ ప్రిఫర్ గోయింగ్ ఇన్ స్కూటీ ఈ రోజుల్లో అయితే. ఎందుకంటే వర్షం పడుతుంది కదా బాగా, ఎప్పుడు పడుతుందో అర్థం కావట్లేదు. ఐ ఆల్సో క్యారీ అ రెయిన్ కోట్ విత్ మీ సేఫ్టీ కోసం. సో నా జిమ్ 3rd floorలో ఉంటుంది. ఐ డోంట్ నో వేర్ ద స్టెప్స్ ఆర్. సో జిమ్ లిఫ్టే యూస్ చేస్తాను. బయోమెట్రిక్ పెట్టేసి ఐ ఎంటర్ మై జిమ్. సో దిస్ ఇస్ మై జిమ్. సో ఇప్పుడైతే నేను పర్సనల్ ట్రైనింగ్ తీసుకుంటున్నా, ఓన్లీ 1 month కోసం మాత్రమే. ఇంతకుముందు అంతా ఐ వాజ్ ఇన్ మై రెగ్యులర్ జిమ్ అంతే. సో యా, దిస్ ఈజ్ మై ట్రైనర్. సే హలో. సో ఫార్ ఇట్ వాజ్ గుడ్, బట్ నెక్స్ట్ మంత్ ఐ డోంట్ థింక్ ఐ విల్ టేక్ ద పర్సనల్ ట్రైనింగ్, ఎందుకంటే ఇట్స్ వెరీ కాస్ట్లీ. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు వార్మ్ అప్ యువర్ బాడీ బిఫోర్ యూ హిట్ ద మెషిన్స్. ఎందుకంటే మన మజిల్స్ అన్నీ మంచిగా ఫ్లెక్సిబుల్ అయ్యి ఇట్ ఈజెస్ అవర్ బాడీ అనమాట. సో క్రాంప్స్ ఏమీ రాకుండా ఉంటాయి వెన్ యూ డూ ద యాక్చువల్ వర్కౌట్స్. సో ప్రాపర్గా వార్మప్ చేసిన తర్వాతే ఐ గో టు మై మెయిన్ వర్కౌట్స్. సో ఇవాళ అయితే ఇట్ వాజ్ షోల్డర్స్, బైసెప్స్ అండ్ ట్రైసెప్స్. సో ముందైతే ఐ యూస్ టు లిఫ్ట్ ఓన్లీ 2.5 kgs, బట్ ఇప్పుడు ఇట్స్ 7.5 యూ గైస్. అంటే ఒక సెట్ 2.5, ఒకటి 5 అండ్ దెన్ 1 7.5, 3 sets చేస్తాం కాబట్టి. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. అండ్ బై ద వే, నా పక్కన ఉన్నది షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ అఖిల. షీఈ్ ద ఓన్లీ జిమ్ పార్ట్నర్ ఐ హ్యావ్ యూ గైస్ ఫ్రమ్ లాస్ట్ 2.5 years. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హౌ ఫార్ వీ హ్యావ్ కమ్ అని చెప్పేసి. ఇద్దరం కూడా జస్ట్ 2.5 లిఫ్ట్ చేస్తుండే మ్యాక్సిమం, బట్ ఇప్పుడు ఆర్ స్ట్రెంగ్త్ హ్యాస్ ఇంక్రీజ్డ్ సో మచ్ అండ్ వీ లవ్ గోయింగ్ టు జిమ్ యూ గైస్ ఇప్పుడైతే. సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంతా అయిపోయాక ఒక 20 to 30 minutes ఆఫ్ కార్డియో ఖచ్చితంగా చేస్తాను నేను. సో కార్డియో చేసిన వెంటనే వాటర్ తాగొద్దు, కాసేపు ఆగిన తర్వాతనే వాటర్ తాగండి. ఇట్స్ గుడ్ ఫర్ యువర్ హార్ట్. అండ్ ఆల్సో మధ్యలో జిమ్లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు సిప్ ఆన్ వాటర్. కీప్ డూయింగ్ దాట్. అంతే, ఇంకా అందరికీ బాయ్ చెప్పేసి నేను జిమ్ నుంచి బయలుదేరిపోతా ఇంటికి. ప్రస్తుతానికి ఐఎమ్ జస్ట్ మెయింటైనింగ్ ద వెయిట్ ఐ లాస్ట్. అండ్ ఆల్సో ఈ వర్కౌట్స్ వచ్చేసి ఎవ్రీడే ఒక్కొక్క బాడీ పార్ట్ మీద ఫోకస్ చేసి ఉంటాయి, అలాంగ్ విత్ సమ్ కార్డియో ఎవ్రీ డే. సో ఇంటికి రాగానే ఫస్ట్ థింగ్ ఫస్ట్ స్నానం. సో దిస్ ఇస్ ద బాడీ వాష్ ఐ యూజ్ అండ్ దిస్ ఇస్ ద ఫేస్ వాష్ ఐ యూజ్. 4 years నుంచి సేమ్ ఫేస్ వాష్ వాడుతున్నాను, బట్ ఐ కీప్ చేంజింగ్ ద షార్ జెల్. అండ్ స్నానం అయ్యి బయటకు వచ్చి చూడగానే ఇట్ వాజ్ రైనింగ్ సో మచ్ యూ గైస్. ఈ మధ్య రోజు ఈవినింగ్ వర్షం పడుతుంది కదా, ఇట్స్ ఫర్ గుడ్ ఓన్లీ. అయితే మొత్తం చెమట వెట్టుగా ఉంటుంది కాబట్టి ఐ లెట్ ఇట్ ఎయిర్ డ్రై కాసేపు. అండ్ దెన్ ఫేస్కి అయితే ఐ యూజ్ దిస్ మాయిశ్చరైజర్ బై డాట్ అండ్ కీ విటమిన్ E and C మాయిశ్చరైజర్ ఇది. అండ్ దెన్ నా రెగ్యులర్ లిప్ బామ్ ఫాలోడ్ బై బొట్టు. సో ఇప్పుడు హెయిర్ని కొంచెం ఇట్లా పైకి తీసేసి ఒక క్లిప్ పెట్టేసుకొని బాడీ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాను. దిస్ ఇస్ బై నివియా ఒరిజినల్ కేర్ అనమాట నేను యూస్ చేసేది. సో తర్వాత వెళ్ళి ఒక ఇంపార్టెంట్ పని విచ్ ఈజ్ పూజ. అంటే దీపం వెలిగించి అలా కాదు, ఒక మెడిటేషన్ టైప్లో నేను చేసుకుంటాను అనమాట. అగరబత్తులు వెలిగించేసి నాకు వచ్చిన 2-3 స్తోత్రాలు ఏవైనా చదివేసుకొని అలా పీస్ఫుల్గా కాసేపు అక్కడ కూర్చుంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇట్ బ్రింగ్స్ అ లాట్ ఆఫ్ పీస్ ఇన్ టు మై హార్ట్. సో అది అయిన తర్వాత హాల్లోకి వచ్చేసి కాసేపు టీవీ చూడడము, లేకపోతే అందరం కలిసి మాట్లాడుతూ కూర్చోవడము. అది కాకపోతే అలా ఆలోచిస్తూ కాసేపు కూర్చుంటాను అనమాట, వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ అని చెప్పేసి. సో ఇట్స్ గుడ్ టు హ్యావ్ ఎ ట్రాక్ కదా. అండ్ మన లైఫ్లో జరుగుతున్న థింగ్స్ గురించి మనం కాకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు చెప్పండి. మా ఇంట్లో అందరం 7:30 to 7:45 లోపలే డిన్నర్ అయిపోతుంది. ఇట్స్ నెవర్ రైస్, ఓన్లీ టిఫిన్సే చేస్తాము. మోస్ట్లీ ఇట్స్ చపాతీ అండ్ సమ్ కర్రీస్.
సో అలా నేను అమ్మ మాట్లాడుకుంటూ తను చపాతీస్ రుద్దేస్తుంటే నేను మంచిగా కాల్ చేస్తాను అనమాట. సో అయ్యాక మంచిగా సర్వ్ చేసుకొని తినేయడమే. సో ఇవాళ అయితే వీ హ్యాడ్ పప్పు, ఎగ్ ఫ్రై అండ్ చపాతీస్. నేను ఈరోజు 1.5 తిన్నాను, కొంచెం హాఫ్ ఎక్కువ తిన్నాను అనమాట. బికాస్ వర్కౌట్ ఎక్కువ అయ్యేసరికి ఆకలి కొంచెం ఎక్కువ వేసింది అంతే. నా బాడీ చాలా హీట్ ఉంటుంది అనమాట. సో అందుకోసం ఐ లవ్ టు హ్యావ్ బటర్ మిల్క్ ఆఫ్టర్ ఎవ్రీ మీల్, లిటరలీ ఆఫ్టర్ ఎవ్రీ మీల్. సో అది తాగేశాక బాగా వర్షం పడుతుంది కదా, కాసేపు వాక్కి వెళ్దాం అని నా హస్బెండ్ అంటే ఐ అండ్ మై హస్బెండ్ వెంట్ అవుట్ లైక్ దిస్. కాసేపు ఒక 10-15 minutes వెళ్ళేసి ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ డేకి అలారం పెట్టుకొని పడుకోవడమే.